నమస్తే మాస్టర్స్, అందరికి ఆత్మీయ స్వాగతం. మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీం జగద్గురు పత్రిజీ జూమ్ నిర్వహిస్తున్న అసూరి నరేందర్ గారికి, తదితర టీం మెంబర్స్ కి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి, యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అప్పో దిపో భవలో సత్యం కోసం శోధించాను, దర్శించాను అనే ఆ కాన్సెప్ట్ పై తమ జ్ఞానాన్ని అందించడానికి పుష్పలత మేడం చిత్తూరు నుంచి విచ్చేశారు. నమస్తే పుష్పలత మేడం. మీకు పుష్పలత మేడం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. పుష్పలత మేడం చిత్తూరు నుంచి వచ్చారు. 2005 లో మెడిటేషన్ లోకి వచ్చారు. చిత్తూరులో ఒక ధ్యాన మందిరం ఉన్నది. అక్కడ ఏక్తా ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, సప్తాహాలు జరుపుకుంటారు. అలాగే ఇంటింటా ధ్యానాలు, శాకాహార ర్యాలీలు, నెలకొకసారి వర్క్ షాప్ కూడా ఇలా జరుపుకుంటారు. అక్కడ మేడం పొందిన జ్ఞానాన్ని క్లాసెస్ లో చెప్తున్నారు. స్కూల్స్ కి కూడా వెళ్ళి మెడిటేషన్ నేర్పుతున్నారు. హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ పుష్పలత మేడం. కంటిన్యూ చేయండి మేడం. నమస్తే మేడం. ముందుగా మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే టీం జగద్గురు నిర్వహిస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరికీ, నరేంద్ర ఆసూరి సార్కి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ సెషన్ చూస్తున్నటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పత్రిజీ గారు మనకు ఎంతో జ్ఞానాన్ని అందించారు. మానవుడిని మాధవుడిగా మారేటటువంటి అందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని, అనంతమైన జ్ఞానాన్ని మనకు ఇచ్చారు. అందులో మనమే దేవుళ్ళు, ఎంత అద్భుతమైన విషయమో. పాలల్లో నెయ్యి ఎలా దాగుందో మానవుడిలో దేవుడు అలాగే దాగున్నాడు. పాలల్లో నెయ్యి ఉన్నది అనేది ఎంత సత్యమో, మానవుడిలో దేవుడున్నాడు అన్నది కూడా అంతే సత్యం. ఈ విషయాన్ని మనకు పత్రిజీ సారు మొట్టమొదటగా తెలియజేశారు. సార్ అంటారు, నేను 40 సంవత్సరాల ముందే తెలుసుకున్నాను సత్యాన్ని శోధించాను. సత్యం అంటే ఏమిటి అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను 40 సంవత్సరాల ముందే తెలుసుకున్నాను, దాన్నే మీకు తెలియజేస్తున్నాను అని అంటారన్నమాట. సత్యం అంటే ఏమి ఇక్కడ అంటే, నేను మనిషి కాదు, నేను దేవుణ్ణి అని గుర్తించడమే సత్యము. మనకు పత్రి సారు ఈ విషయం చెప్పకముందు ఈ శరీరమే నేను అని మనము అనుకునేవాళ్ళు. కానీ ఈ శరీరం అనేది ఒక ఇల్లు, అందులో నివసించేది ఏదైతే ఉందో అదే నేను. ఆ నేనే దైవము, దేవుడు అని మనకు పత్రి సారు తెలియజేసినారు అన్నమాట. చూడండి, ఈ శరీరమే నేనైతే మనము నేను చెయ్యి, నేను కాలు, నేను తల అని అనడం లేదు. నా చెయ్యి, నా కాలు, నా మెడ, నా తల, నా కన్ను అంటే నాకు సంబంధించినది, అంతేగాని నేను కాదు ఈ శరీరం. నేను వేరే, ఈ శరీరం అనేది వేరే. ఈ విషయాన్ని మనకి ఇంత చక్కగా తెలియజేసినటువంటి గురువులు మన పత్రిజీ సారే. ఇదే పరమ సత్యము, అద్భుతమైన సత్యము. నేను వేరే, నాది వేరే.
ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో, ఏదైతే అనుభూతి చెందుతున్నామో అది నేను. ఆ నేను ఉండడానికి అవసరమైనటువంటి ఇల్లు మాత్రమే ఈ శరీరము. ఇప్పుడు భౌతికంగా ఎత్తుకున్నామంటే మనం ఒక ఇంట్లో ఉండం. ఆ ఇల్లు చిన్నగా ఉందనో, బాగాలేదనో, లేకపోతే కొత్తది కావాలనో, కొత్తది కట్టుకున్నామనో మనం ఏం చేస్తాం? ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి మారుతామనమాట. అది భౌతికమైన ప్రక్రియ. ఈ శరీరం కూడా అంతే. నేను అనేది ఒకటే. ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, ఇంకొక ఇంట్లోకి మారతాం. అదే మాదిరిగా ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థము ఒక్కటే. కానీ శరీరాలు వేరే. ఇల్లులు మార్చినట్టు శరీరాలు మారుస్తూ ఉంటాం. జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఇదే మనకు రుజువన్నమాట. ఎందుకు జన్మలు తీసుకుంటాం? నేను అనేది అలాగే ఉండొచ్చు గదా! అంటే మనము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క క్లాస్‌లో దానికి సంబంధించిన సిలబస్‌ని ఎలా చదువుకొని పై క్లాసులకు వెళుతూ ఉంటామో, ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క శరీరంలో ఈ నేను ప్రవేశించి, ఆత్మ ప్రవేశించి, ఆ జన్మలో దానికి అవసరమైనంత అది తీసుకోగలిగినంత జ్ఞానాన్ని తీసుకొని, ఈ శరీరము చాలా ముసలిదయిపోయిన తర్వాత, శిథిలమైపోయిన తర్వాత దాన్ని వదిలేసి, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటుంది. అంటే ఇక్కడ శరీరం మారుతా ఉంది గానీ, నేను మారలేదు. అది ఎప్పటికీ ఉంది. అది శాశ్వతమైంది. ఇక్కడ కాకపోతే ఇంకో లోకంలో ఉంటుంది. అక్కడ కాకపోతే ఇంకో లోకంలో ఉంటుంది. అక్కడ కాకపోతే ఇంకొక ఊర్లో ఉంటుంది. అక్కడ కాకపోతే ఇంకో చోట జన్మ తీసుకుంటుంది. మరి ఏం చేస్తాంది ఇన్ని తావులు మారి అంటే, జ్ఞానాన్ని తీసుకుంటూ వెళుతూ ఉండాలి. ఆధ్యాత్మికత అంటే అదే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మన నుంచి మనము పొందేదే. ఇతరుల నుంచి మనము పొందము. ఇతరుల నుంచి మనం పొందేది అది ప్రాపంచికత. ఒక వస్తువు గాని, ఒక సేవ గాని, ఒక పని గాని మనము ఇతరుల నుంచి తీసుకునేది అది ప్రాపంచికత అవుతుందన్నమాట. మన నుంచి మనం పొందేదే ఆధ్యాత్మికత. అంటే ఆల్రెడీ మనలోనే ఉంటుంది. పాలు అనే పదార్థం మన దగ్గర ఉంది. పాలుంటే దాన్ని కాంచి మనము తాగొచ్చు, పెరుగు చేసుకోవచ్చు, మీగడ తీసి వెన్న చేసుకోవచ్చు, దాన్ని కాంచి నెయ్యి చేసుకోవచ్చనమాట. అదే మాదిరిగా ఆ ఆధ్యాత్మికత అనే తత్వము మనలో ఉండాదన్నమాట. దాన్ని మనము పాలను ఎలా ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటామో, ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మనము ఎలా ఉపయోగించుకుంటే అది అలా ఉపయోగపడుతుంది. దాన్ని పాలను అనేక రకాల ప్రాసెస్ చేసి నెయ్యిని చేసుకుంటే అది దాని యొక్క నిల్వ అనేది చూడండి. పాలు ఒక రోజు ఉంటుంది, పెరుగు 3 రోజులు ఉంటుంది. నెయ్యి ఎన్ని రోజులైనా ఉంటుంది. చూడండి. అంటే అలా దాని యొక్క నాణ్యతను పెంచుకుంటూ పోతుందన్నమాట. అలా మనం కూడా ఈ మానవత్వం, మానవ జీవితంలో మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం ఎలా పెంచుకుంటూ వెళితే, దానికి మెరుగులు పెట్టుకుంటూ వెళితే, మనల్ని మనం గమనించుకుంటూ, మనం నడుచుకునే విధానాన్ని, మనం అనుభూతి చెందే విధానాన్ని బట్టి, మనం గూడా దేవుళ్ళము అనేది మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని పత్రి సారు మనకు అద్భుతంగా తెలియజేసినారనమాట. ఇంకా ధ్యాన సాధన చేసినావంటే, ఇంకా అద్భుతంగా నీలో ఆ మార్పులు ఇంకా తొందరగా జరిగి నీవు అద్భుతమైన దేవుడని తెలుసుకుంటావు. నిజమే గదా! ప్రాపంచికంలో ఉంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏది ఆలోచన చేస్తే అదే నీవు తీసుకుంటావు.
అదే ఆలోచన చేస్తావు. అదే జరుగుతుంది. అలాగే ఉంటావన్నమాట. నీవు మంచిగా తీసుకుంటే మంచి, చెడుగా తీసుకుంటే చెడనమాట. నీవు దేన్ని ఎలా తీసుకుంటే అలాగే ఉంటావు. ఆయన ఏం చెప్తారంటే మనకు సారు ఉద్ధరేదాత్మ ఉద్ధరాత్మ ఉద్ధరేదాత్మ ఆత్మానం ఈ శ్లోకంలో ఆయన చెప్తాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నిన్ను ఏ డాక్టర్ ఉద్ధరించడు, మరి ఇంకెవరు ఉద్ధరించరు. ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. మన చేతిలో 100 రూపాయలు ఉంది. దాన్ని మనము ఎలా ఉపయోగించుకున్నాము అనేదే మనము గమనించుకోవాలి. దానికి ఒక సార్థకత రావాలి. నీకు ఏ అవసరము, అన్ని అవసరాలు తీరిపోయినాయి, కానీ 100 రూపాయలు ఉంది. నువ్వు చాక్లెట్ తీసుకుంటావా, ఐస్ క్రీమ్ తీసుకుంటావా, తినేయచ్చు. 100 రూపాయల చాక్లెట్ ఉంది, 100 రూపాయల ఐస్ క్రీమ్ ఉండదు. లేదు, నీకు తెలిసి నీ ఎదురుగా ఎవరికో అవసరం ఉంది. ఆ 100 రూపాయలతో వాళ్ళ అవసరం తీరుతుంది, కష్టం తీరుతుంది, వాళ్ళు హాయిగా జీవించగలుగుతారు. లేదు మరి ఏదో ఒక స్కూల్ స్టూడెంటే ఒక బుక్ ఏదో అవసరం కోసం, ఒక ఫీజు కట్టే కోసం ఏదో చేస్తున్నాడు. నీ కళ్ళ ముందే అది జరుగుతా ఉంది. నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. ఐస్ క్రీమ్ అన్ని అవసరాలు తీరి ఆ ఐస్ క్రీమ్ తినకపోయినా పర్వాలేదు అని నువ్వు గ్రహించి ఎదుటి వాళ్ళ అవసరానికి నువ్వు ఇచ్చినావంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగినట్టే, పాలు పెరుగుగా మారినట్టే. అలాంటి పనులు 4 చేసినావంటే నెయ్యిగా మారినట్టే. నువ్వు భగవంతుడైనట్టే, భగవంతుని తత్వం నీలో ఉన్నట్టే. నీవు ఏం చేసినా తిరిగి చూసుకుంటే కొన్నాళ్ల తర్వాత నీవు చెందే అనుభూతి ఉంటుండాలి. నువ్వు చేసిన పనుల వల్ల అదియే నువ్వు దైవమా కాదా అని నిర్ణయిస్తున్నా. నా కోసం నేను తింటున్నాను, నాకు అవసరం, ఇది నా సొత్తు, నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా, ఇది నాకే, ఒకరికి పెట్టాల్సిన అవసరం లేదు అనుకోకుండా ప్రకృతి మనకు ఇస్తుంది, మనకు అర్హతనిస్తుంది. నీకు ఇంత నీ చేతిలో పెట్టిన దీన్ని నువ్వు ఎలాగైనా వినియోగించుకో. నువ్వు ఇంత వస్తువు అనుభవించడానికి అర్హుడుని మన చేతిలో పెడుతుంది. 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు. పెట్టిన తర్వాత దాన్ని మనం వినియోగించుకునే దానిలో ఉండాలి. మనం దైవమా, మానవుడా, ఇంకా నీచమైన దానవుడా అని. అలాగని మన అవసరాలన్నీ వదిలేసి మనకి ఎత్తుకొని పోయి పెట్టవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఏదైనా ఒకటి మనకి ఇష్టమైంది అనుకోండి, ఒక నగనో, ఒక బట్టలో, లేకుంటే ఇంకేదన్నా ఒక పని చేయడమో, ఇంకేదన్నా ఒకటి ఖర్చు పెట్టడమో ఇష్టమైంది అనుకోండి, ఆ ఇష్టం కూడా మనం తీర్చుకోవాలి ఫస్ట్. తీర్చుకుని దాంట్లో ఉండే ఆనందాన్ని అనుభూతి చెంది తృప్తి పడ్డ తర్వాత, శాంతించిన తర్వాత ఇంకా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ ఎవరికి అవసరం ఉందో అక్కడ మనము ఉపయోగించాలి. అది సత్యము. ఇది మనం కష్టపడి మనం ఉత్పత్తి చేసిన వస్తువు కాదు. ప్రకృతి మనకి ఇచ్చింది, మనకు ఒక అర్హతనిచ్చింది. దాన్ని మనం ఎలా వినియోగించుకుంటాము అనేది మన చేతుల్లో ఉంది. లేదు, నేనంతా నాకే వాడుకుంటాను, నాకు చాలా ఇష్టం, నేను వైభోగాలు అనుభవించాలా, నాకు నేనే ఖర్చు పెట్టుకోవాలా, నేనే ఇచ్చేసుకోవాలంటే అది కూడా మెట్టే. అలా కాదు,
నాకు తృప్తి తీరింది. నేను హాయిగా ఉన్నాను. నేను శాంతిగా ఉన్నాను. నేను నిరంతర సంతోషంలో, ఆనందంలో జీవిస్తున్నాను. నా చేతిలో ఇంకా ఉండాది. ఇంకా ఏంలే అవన్నీ కోరుకునేదాన్ని అనుభవించేస్తున్నాను. ఇంకొకరికి పెడతాను. అంటే అది ఇంకా 10 మెట్లు పైకి వెళ్ళినట్టు. నువ్వు ఏ మెట్టు మీద ఉండావో ఆలోచన చేసుకో. ఇదే ఆధ్యాత్మికత అంటే అని మనకు పత్రి సారు చాలా అద్భుతంగా చెప్పినారన్నమాట. ఇంకా నీవు చేసిన పనులను బట్టి నీకు రోగాలొస్తాయి. నువ్వు రోగం వచ్చింది అంటే నువ్వు చేసిన పనుల వల్లే అనుభవిస్తావు. రోగాలు అనుభవిస్తావు. నీవు చేసిన మంచి వల్లే భోగాలు అనుభవిస్తావు. ఇంకా ధ్యానం చేసినావనుకో, ఇంకా అద్భుతమైన ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. మన మీద మనకు ఫస్ట్ విశ్వాసం అనేది ఉండాలి. నేను చేస్తే ఏం జరుగుతుందో, నా వల్ల ఇంతే అవుతుంది, ఇదే అవుతుంది, నేనేం చేయగలను అనుకోకుండా, నేను ప్రయత్నం చేస్తాను. నేను చేయగలిగినంత చేస్తాను. ఖచ్చితంగా జరుగుతుంది. చక్కగా జరుగుతుంది. అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసము, మంచి కోసము మనము ఒక పని చేసేటప్పుడు ఆవగించంత విశ్వాసం పెట్టుకుంటే గుమ్మడికాయంత ఫలితాన్ని మనము తీసుకుంటాము. ధ్యాన సాధన ఎంత చేస్తే అంత ఫలితాన్ని మనము తీసుకుంటాము. మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అనుభూతి చెందే విధానం మార్చుకోవాలి. మనకు ఎంతో అద్భుతంగా ప్రతిసారి మనకు చెప్పినారన్నమాట. మన ఆలోచన విధానం మారితే వాటి నుంచి పొందే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. చూడండి, ఒకసారి బాబా చరిత్రలో చెప్తాడు. బాబా ఒక ఆయన వచ్చి నాకు ఆత్మజ్ఞానం కావాలి అని అడుగుతాడు. అడిగితే బాబా చెప్తాడు, పలానా ఊర్లో పలాని వాళ్ళ ఇంటికి వెళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ పాప నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తాడు. ఒక చిన్న పని పిల్ల, ఒక 10-15 ఏళ్ల పని పాప అంటే ఆయనకి నవ్వు వస్తుంది. బాబా, నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ఆత్మజ్ఞానం అంటే నాకు తెలియదు. నేను మీ దగ్గరకు వస్తే మీరు నాకు ఇస్తారు అనుకుంటే వేరెవరో ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో పని మనిషి దగ్గర నన్ను ఆత్మజ్ఞానాన్ని తీసుకోమంటా అన్నారు అని ఆయన అనుకొని మనసులో, కానీ బాబా ఏది చెప్పినా సత్యమే. ఆయన ముందు విశ్వాసమే. బాబా చెప్పింది కరెక్ట్. బాబా ఏం చేసినా కరెక్ట్ అనేసి ఆయన సరే అని చెప్పేసి బాబా చెప్పినట్టు ఆ ఊరికి ఆ ఇంటికి వెళ్తాడన్నమాట. వెళ్తే ఆయన పోయేది సాయంకాలం అవుతుంది. ఆ మరుసటి రోజు వాళ్ళ ఇంటికి పని మనిషి వస్తుంది. వస్తే ఆ అమ్మాయి కొత్త బట్టలు వేసుకొని వస్తుంది. ఎంతో అందంగా ఉంటాయి. పట్టు లంగా, ఓని బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేసేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ పోయి బట్టలు మార్చుకొని వస్తుంది. సాయంకాలం మామూలు బట్టలు, పాత బట్టలు వేసుకొని వస్తుంది. వేసుకొని వచ్చిన తర్వాత ఆ రోజు మళ్ళీ పని చేసుకుంటా తను పాట పాడుతుంది అనమాట. ఆ పాటలో యొక్క అర్థం ఏమంటే, నేను చాలా అందమైన దుస్తులను ధరించాను. నేను ఎంతో అందంగా ఉన్నాను. నాకు చాలా నచ్చింది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అని ఒక పాట పాడుతుంది. పాడేసి ఆ పాప పని చేసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని?
తెల్లవారి ఆ పాప ఆ బట్టలు వేసుకునింది. ఇప్పుడు తీసి ఆ బట్టలు భద్రంగా పెట్టెలో పెట్టేసింది. సాయంకాలం మళ్ళీ పాత బట్టలు వేసుకొని వచ్చింది. వచ్చినా కూడా ఆ అమ్మాయి ముఖంలో ఆనందం ఎంత ఉందంటే, నా దగ్గర ఉన్నాయి బట్టలు, కొత్త బట్టలున్నాయి. వాటిని వేసుకొని ఎంత ఆనందాన్ని అనుభవించానో అనే అనుభూతి ఇప్పుడు గూడా ఉన్నాది ఆ అమ్మాయి ముఖంలో. కానీ బట్టలు లేవు. ఆ ఆనందం అయితే ఉన్నాదన్నమాట. అది ఇతను గ్రహించాడు. మనకు కూడా అంతే. ఏదైనా మన ఇష్టం తీరిందంటే, మన కోరిక తీరిందంటే, ఆ వస్తువు మళ్ళీ లేకపోయినా గూడా మనం గూడా అదే అనుభూతి చెందుతాము. అదే ఆధ్యాత్మికత అంటే. 24 గంటలు అవే వేసుకోవాల్సిన అవసరము లేదు. అందులోనే పడి దొర్లాడాల్సిన అవసరము లేదు. ఆ అనుభూతి చెందేసినామంటే మనం గూడా చూడండి. హ్మ్. అబ్బా! అప్పుడేదో అన్ని వెరైటీ‌గా తీసి పెడతా ఉన్నాను. శారీస్ గాని, బట్టలు గాని, వస్తువులు గాని, ఇంకేదైనా కానీ, ఇప్పుడు అంత అనిపించలేదు. అన్నీ అనుభవించేస్తున్నామంటాం. అంటే ఒక దాని నుంచి మనం పొందుతా ఉన్నాం మనకు కావాల్సింది. మళ్ళీ ఆ వస్తువు లేకపోయినా అదే అనుభూతితో జీవితాంతం జీవిస్తాం. అది ఆధ్యాత్మికత అంటే అని ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి మన ఆలోచన ఎలా ఉంటే ఎదుటుగా పనులు గూడా అలాగే జరుగుతాయి. నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే హ్యాపీగానే ఉంటాం. లేదు నాకు అది కావాలి, ఇది కావాలి, ఏమీ లేవు అని ఫీల్ అయితే అలాగే ఉంటాము. కొంతమందికి ఎంత ఉన్నా తృప్తి ఉండదు. అది ఎంత రాని ఉండదనమాట. అది భౌతికంలోకొచ్చి అట్లా ఆలోచన చేయడం వల్ల మనమేమవుతుందంటే భౌతికమైన జీవితము నరకము, దుర్భరం అయిపోతుంది. అదే ఒక వస్తువు ఉండేటప్పుడు దాన్ని ఎవరికి అవసరమో అక్కడ చేర్చినామంటే అది ప్రకృతి ధర్మము. అలా చేసినామంటే ఆనందం నిన్ను వదిలి పోదు. నిరంతర శాంతిని పొందుతావు. నిరంతరమైన ఆనందాన్ని పొందుతావు. అదే దైవ గుణం, దైవత్వం. పత్రి సార్ మనకదే గదా పంచినారు. సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆయన ధ్యానం చేయమని, ధ్యానం ద్వారా సత్యాన్ని మనము అనుభూతి చెందవచ్చు, ఆచరించొచ్చు, ఆ స్థితికి వెళ్ళొచ్చు. జన్మ జన్మల గురించి మనం తెలుసుకోవచ్చు. గత జన్మల గురించి తెలుసుకోవచ్చు అని మనకు తెలియజేస్తున్నారన్నమాట. మనకు పంచినారు జ్ఞానాన్ని. ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని మనకు పంచారు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచమని చెప్పినారు. మనము 40 ఏండ్లకు ముందు పిరమిడ్‌లు లేవు. గుళ్ళున్నాయి. దేవుళ్ళున్నారు. పూజలున్నాయి. రాముడు, కృష్ణుడు అని ఉన్నారు. అందరూ పూజలే చేస్తా ఉన్నారు. కానీ మనం ఇప్పుడేం చేస్తన్నాం? మనమే దేవుళ్ళని తెలుసుకున్నాం. మనం ఏం చేస్తాము? గుళ్ళు కట్టము, చర్చిలు కట్టం, మసీదులు కట్టం. మరి ఏం కడతామంటే పిరమిడ్‌లే కడతాము. అందరిని కట్టమని చెప్తాము. అందరూ పిరమిడ్స్ కడతారు. మనం ధ్యానం నేర్చుకున్నట్టే ఇంకొంతమందికి ధ్యానం నేర్పిస్తాము. ఈ ప్రపంచమంతా ధ్యానమయం అవుతుంది. అలాగే ఇంకా ఏం చెప్తారు? మనం దేవుళ్ళము. నీవు దేవుడు అని నమ్ము. నీ పక్క వాళ్ళని గూడా దేవుడని జంతువులను గూడా జంతువుల్లో గూడా దేవుణ్ణి చూడు. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూడు. నిన్ను నువ్వు దేవుడిగా చూసుకో. ఇలా చూసుకుంటే ఏమవుతుంది? ఎందుకు మనకి ఈ మెసేజ్ ఇచ్చినారు సారు? అంతా ఆనందమే. ఇంగక్కడ దుఃఖానికి చోటే ఉండదు. ఆధ్యాత్మికత అంటేనే అదే. నిన్ను దేవుడిగా చూసుకో. పక్కోళ్ళని దేవుడిగా చూడు. జంతువుల్ని దేవుడిగా చూడు. చూడండి. మనం ఇలా చూస్తే అంతా ఆనందమే. అలా కాకుండా నాది, నా వాళ్ళకు, నా దీనికి అది కూడా కొంత ఉండాలి. కన్నుమాలిన ధర్మం
పనికిరాదన్నారు. మొత్తం మనకే కాకుండా ఎవరికో ఏమో హెల్ప్ చేస్తున్నామనుకో, దాన్ని మనకు మనం చేసుకున్నట్టే ఆ చేస్తున్నంత సేపు ఆనందం ఫీల్ అయినామనుకో, ఆ ఆనందం నీ వెంటే నిరంతరంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో హెల్ప్ చేసిన వాళ్ళకి, వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు, మనల్ని లెక్క చేయలేదు. దాన్ని మనం తీసుకొని చూడు నేనెంత హెల్ప్ చేసినా, నేనెంత ఇది చేసినా వాళ్ళకి అవసరమైనప్పుడంతా చేసినా, నేను నిద్ర పోగొట్టుకొని లేసిపోయి హెల్ప్ చేసినా, ఆ! డబ్బు సహాయం చేసినా, వాళ్ళు చూడు నాకు చేయలేదు, నాకు చేయలేదు. ఇదే ఫీల్ అయినావంటే ఆధ్యాత్మికం కాదు. అక్కడ నరకము. అది దుఃఖమవుతుంది. భౌతికంలోకి జారొద్దు. నీ వల్ల అయింది. నువ్వు ఇష్టంగా, ప్రేమగా చేసినావు. సహాయం చేసినావు. అది దేవుడికి చేసినట్టు నువ్వు భావించు. మళ్ళీ వాళ్ళు నీకు తిరిగి చెయ్యాలని ఆలోచన చెయ్యొద్దు. చేస్తే చేయని, చేయకుంటే పోనీ. వాళ్ళు చేసుకున్న పుణ్యానికి, భాగ్యానికి నువ్వు హెల్ప్ చేసినావు. ఇప్పుడు నువ్వు చేసిన భాగ్యానికి నువ్వు ఎక్కడో పొందుతావు. నీకు అవసరమైంది నువ్వు పొందుతావు. అని తెలియజేసేదే ఆధ్యాత్మికత. భౌతికత ఏమంటుంది? ఇచ్చిన దానికి బదులు అడుగుతుంది. చూడు నేను ఇంత చేస్తే వాళ్ళు ఇట్లుండారు, అట్లుండారు. ఏం చేయకూడదు. ఎవరికి చేయకూడదు. మనం చేసింది ఎక్కడికి పోదు. నువ్వు చేసినోళ్ళ దగ్గరే నీకు మళ్ళీ సహాయం అవసరం లేదు. నువ్వు ఇక్కడ చేస్తే నీకెక్కడో జరుగుతుంది. నువ్వు చేసింది ఎక్కడ పోతుంది? నీ నీడలాగే నీ వెంటే ఉంటుంది. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి? ధ్యానంలోనే తెలుస్తాయి. ధ్యాన సాధనలోనే మనలో ఉన్నటువంటి జ్ఞానము అది పాలుగాంచి, పెరుగు చేసి, మీగడ తీసి, నెయ్యి చేసే ప్రాసెస్ మారి కొద్ది కొద్దిగా నెయ్యిగా, దైవత్వంగా మనం మారుతాము. ఎప్పుడైతే ఈ రకమైన ఆలోచనలు చేస్తామో, అప్పుడు దుఃఖానికి తావులేదు. మానవత్వం అనే అంతస్తు నుంచి దైవత్వం అనే అంతస్తుకు మనము వెళతాము. ఇదే సత్యము అంటాడు మనకు పత్రిసారి. కాబట్టి మనమంతా దేవుళ్ళము. మనం చేసుకునేదంతా మనకే. ఎవరికో కాదు. సామెత కూడా చెప్తా అంటారు. మనం తినింది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది మన పాలు అంటారు. మనం తినింది మనకు కావాల్సింది మనం చేసుకునేది మన వెనకంటే రాదు ఎప్పుడు గాని. ఏదైతే ఇతరులకు మనం దయ తలిచి కరుణతో పెడతామో అదే మనకు నీడలాగా మనల్ని కాపాడుకొని వస్తుంది. ఆ సత్యాన్ని పత్రిసారి ఎప్పుడో తెలుసుకున్నాడు కాబట్టి మహానుభావుడు ఆయన ఒక్కడే ఆ దారిలో నడీకుండా మనల్ని కూడా నడియమన్నాడు. అందుకే మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో సేవ చేస్తున్నాం. మానవ జాతికే మనము సేవ చేస్తున్నాం. మానవాళికి మార్గదర్శకం పత్రిజీ ప్రబోధాలు. ఈ విషయాలన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న వాటిని బయటకు తీసుకొచ్చి వాటిని ఆచరిస్తున్నాము. ఆధ్యాత్మికత అనేది పక్క నుంచి వచ్చేది కాదు. మనలో నుంచి, మనతో, మన నుండి మనము అని ఎంతో అద్భుతంగా మనకు పత్రిసారు తెలియజేస్తున్నారు అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ఒక్క మాటలో చెప్పుకునే కాదు. అది నిరంతరము అనుభూతి చెందేటటువంటి విషయం. ఎప్పుడైతే మన ఆలోచన విధానం ఇలాగే ఉంటుందో అక్కడ ఆనందం, ఆరోగ్యం, సౌఖ్యం, స్వీయ కళ్యాణం, లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం ఇవే జరుగుతాయి. ఇంత మంచి జరిగేటప్పుడు జంతువులను కూడా దేవుళ్ళుగా చూసేటప్పుడు జంతువుల్ని చంపి తినేమని ఎవరు చెప్పారు? ఎందుకు తింటారు? మనల్ని మనం చంపుకొని తింటున్నామా? లేదు కదా. మనం అది అది కూడా ప్రాణే కదా. దానికి కూడా బాధే, నొప్పే కదా. మనం ఎన్నో కోరికలతో ఉన్నాం. అది తీరాలి, ఇది తీరాలి, ఇది చేయాలి, అది అనుభవించాలి, బిడ్డలకి ఇది చేయాలి. మన ప్రణాళిక ఎలా ఉందో జంతువులు కూడా వాటి ప్రణాళికతో అవి భూమిపైకి వచ్చాయి. కాబట్టి
వాటి జీవితాలకు కష్టం కలిగించకండి, వాటి జీవిత కాలానికి ఆటంకపరచకండి. మనం ఎంత ఆనందంగా ఉన్నామో అవి కూడా అంతే ఆనందంగా ఉండడానికి సహకరించండి. అదే నిజమైన ఆధ్యాత్మికత అంటారు పత్రిసి. ఆయన చివరి లక్ష్యం, చివరి ధ్యేయం కూడా అది. భూమిపైన చివరి మానవుడు కూడా శాకాహారిగా మారడము, ఈ భూమిని ఉన్నత లోకాలకు, పై తలాలకు, ఇంకా పై తలాలకు తీసుకెళ్లడమే ఆ మహానుభావుడి యొక్క లక్ష్యం. భూమి ఒక విశేషమైన లక్షణాలు కలిగినటువంటి ఒక గ్రహం అన్నమాట. ఇది మానవ జాతి దైవంగా మారడానికి పరీక్షలు నిర్వహించబడే ఒక ప్రయోగశాల అన్నమాట. ఇక్కడ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ అద్భుతము. మరి ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేసి అటువంటి స్థితికి పొందడానికి, దైవత్వ స్థితికి పొందడానికి కావలసిన జ్ఞానాన్ని అందించినటువంటి మన పత్రి సారు చాలా 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 గొప్ప వరాన్ని మానవులకు ఇచ్చినటువంటి వరమే ఈ ధ్యానము. ఆనాపానాసతి ధ్యానము, పిరమిడ్లో ధ్యానము, పౌర్ణమి ధ్యానము, సామూహిక ధ్యానము. వీటి ద్వారా మనం పొందే జ్ఞానం వల్ల ఈ ప్రకృతి శుభ్రమవుతుంది, మనము శుభ్రమవుతాము, రోగాల బారి నుంచి బయటపడతాము, ఆనందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని మనము కల్పిద్దాం, జ్ఞాన్ని తెలియజేద్దాం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క పని కూడా అదే. మన జీవితానికి మోక్షం కలిగించే విషయం ఏదైనా ఉందంటే ఈ భూమి పైన జన్మ తీసుకున్నటువంటి ప్రతి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన పని ఏదైనా ఉందంటే అది ధ్యానమే, ధ్యానమే, ధ్యాన సాధనే. దీని ద్వారా మనం పొందనిది లేదన్న. మనకి ఏది అవసరమో అది ధ్యాన సాధన ద్వారా మనము ఖచ్చితంగా పొంది తీరుతాము. దీని ద్వారా మనం పొందే అనుభవాల ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకుంటాం. అందుకే ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఏది మంచి, ఏది చెడ్డ, మనము కష్టం అనుభవిస్తా అంటే ఎందుకు అనుభవిస్తున్నాం? ఇది మన యొక్క అకౌంట్, మన లెక్కలోడిది. మనము అనుభవించి జ్ఞానం తీసుకొని ముందరికి వెళ్ళవలసినటువంటి ఒక పరిస్థితి మనకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే అది తెలుస్తుందో, ఆ జ్ఞానం మనకు వస్తుందో, ధ్యానం ద్వారానే ఆ జ్ఞానం వస్తుందో సత్యం తెలుస్తుంది. జ్ఞానం వస్తే సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే దుఃఖానికి తావుండదు. ఆ ధ్యానంలో గాన రాకుండా కష్టాలు వస్తే నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఎంత మంచి చేసినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మనము కుమిలిపోతామన్న, లేని రోగాలు కొని తెచ్చుకుంటాం. అదే ధ్యాన సాధనలో అయితే కష్టాలు వచ్చినా కూడా మనము దాన్ని అర్థం చేసుకుని ఇది మందే, మనం దీన్ని సాధించి నిలబడి ఎదుర్కొన్నామంటే నెక్స్ట్ స్టెప్ వెళతాము అనే ధైర్యం వస్తుంది. దాన్ని దాటుకునే జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు, ఆ సత్యం తెలిసినప్పుడు దుఃఖానికి తావుండదు. ఎప్పుడు దుఃఖం లేదు, ఇంకా అక్కడ ఉండేదంతా ఆనందమే. మానవ జీవితం అంతా ఆనందమే. ఇదే సత్యము. ఇదే పత్రి సార్ మనకు తెలియజేసినటువంటి జ్ఞానము. ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు టీం జగద్గురు నరేంద్ర అసూరి సార్ గారికి, టీం మెంబర్స్ అందరికి, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఎంతో చక్కగా తెలియజేశారు. ఇది సత్యం కోసం శోధించాను, దర్శించాను అనేది. సో మానవుడు నీ మాధవునిగా మార్చేదే జ్ఞానం అన్నమాట. ఇది మనం అందరం దిగి వచ్చిన దేవుళ్ళమని పత్రిజీ గారు 40 సంవత్సరాల క్రితమే తాను తెలుసుకుని అది మనందరికీ కూడా తెలియజేశారు. నేను దేవుడిని గుర్తించడమే సత్యం. అది శరీరం వేరు, నేను వేరే,
తర్వాత అనుభూతి చెందు అదే శరీరాలను మార్చే అన్నమాట జన్మలు తీసుకుంటున్నామంటే ఎందుకు వస్తున్నామంటే ఆత్మకి అనుభవాలు పొందటానికి, జ్ఞానాన్ని పొందటానికి మనం జన్మలు తీసుకుంటూ వస్తున్నాం. ఆత్మ అనేది అది శాశ్వతమైనది. అది ఎప్పుడు ఉండేది, పురాతనమైనది. తర్వాత ఇతరుల నుంచి మనం పొందేది ప్రాపంచికత, మన నుండి మనం పొందేదే అది ఆధ్యాత్మికత. మీరు చక్కగా ఉదాహరణ ఇచ్చారు పాలు, పెరుగు, నెయ్యి అని. ఆ విధంగా మనం కూడా ఆధ్యాత్మికతను పెంచుకుంటూ మెరుగులు పెట్టుకుంటే వెళ్తే దేవుళ్ళమని మనం తెలుసుకుంటామన్నారు. ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, ఎవరు నిన్ను ఉద్ధరించలేరు. తర్వాత ప్రకృతి మనకు అర్హత ఇస్తది. మనం దాన్ని అన్నమాట సరిగ్గా ఉపయోగించుకొని ఎక్కడ అవసరమో అక్కడ మనం అన్నమాట దాన్ని ఉపయోగించుకోవాలి. సో ధ్యానం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట. మన మీద మనకి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అద్భుతమైన పనులు జరుగుతాయి. ఆలోచనలు అనుభూతి చెందే ఇవి మార్చుకుంటే దానిని అన్నమాట తగ్గ ఫలితాలు పొందగలం. మన కోరిక తీరినాక ఇంకా ఇతరులకు కూడా అన్నమాట ఎప్పుడైతే సహాయం చేసి చేస్తామో మన ఆనందాన్ని కూడా పొందుతాం. నిరంతరం ఆనందం పొందటమే దైవ గుణం అన్నారు. మనల్ని ఇంకా అందరినీ చుట్టుపక్కల అందరినీ కూడా దేవుళ్ళుగా చూడాలి. జీవహింస అనేది మానుకోవాలి. ఏది చేస్తామో అది తిరిగి మనకొస్తది. నిరంతరము అనుభూతి చెందాలన్నమాట. సకారాత్మకంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన లక్ష్యం ఏదో పత్రిజీ గారి లక్ష్యం ఏదో మన లక్ష్యం అదే. ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు ఇది లోక కళ్యాణ అన్నకి చేసేటటువంటిది. ఇది మనము ఎప్పుడు సకారాత్మకంగా మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో అవి తద్భావం తద్భవతి అంటారు కదా, అట్లా అవి జరిగి తీరుతుంది అనమాట. ఎంతో చక్కగా పత్రిజీ గారు మనకి ఈ జ్ఞానాన్ని అందజేశారు. మీరు కూడా ఎంతో చక్కగా తెలియజేశారు మేడం. టీం జగద్గురు పత్రిజీ తరపున మీకు ధన్యవాదాలు. ఈ రోజు రాత్రి మళ్ళా 9 to 9:30 వరకు ధ్యానం ఉంటుంది మేడం. తర్వాత 9:30 to 10 వరకు పత్రిజీ ప్రబోధాలలో శ్రీకృష్ణామృతము, శ్రీమద్ భగవద్గీత సారం నుండి భగవద్గీత శ్లోకాలను వివరించడానికి జయసుధా మేడం పలమనేరు నుంచి వస్తారు. రేపు మార్నింగ్ 11 to 11:30 కి ధ్యానం ఉంటుంది. 11:30 to 12 వరకు అపోదీప భవన్లో ఇంకొక మాస్టర్ వచ్చి తమ జ్ఞానాన్ని పంచుకుంటారు. మాస్టర్స్ అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. మనం అమృత వాక్యాలు చెప్పుకుందాము. అహింసా పరమో ధర్మ సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ హో జయ 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 హో. ఎవరైనా మాట్లాడతారా? ఓకే, జూమ్ క్లోజ్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం, మీకు ధన్యవాదాలు. అందరికి కూడా మాస్టర్స్ నమస్తే.